డిఎస్పి గారి గురించి చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్ చాలా సినిమాల్లో ఆయన మ్యూజిక్ పాడటమే కాకుండా రాస్తుంటారు కదా పాటలు. సినిమాలో రాశారా? ఏంటండి జనరల్గా ఆయనే ఇనిషియేటివ్ తీసుకుంటారా, రాస్తాను అంటారా, లేకపోతే నేనే రాయమన్నా? మేమే రాయమంటాం. ఓకే, ఆల్మోస్ట్ ట్యూన్ ఇచ్చినప్పుడే చాలా ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే మీద కూడా నువ్వే రాయలేవి అంటాం. ఐ నో ఈజ్ అ గుడ్ రైటర్. బాగా అన్ని దేవి ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కర్, వెరీ హార్డ్ వర్కర్ అండ్ వెరీ సిన్సియర్ హానెస్ట్ వర్క్. సినిమా అంటే తనకు ప్యాషన్, మ్యూజిక్ అంటే పిచ్చి. ప్రతి సినిమాకి ప్రతి చిన్నదానికి కూడా ప్రాణం పెట్టి పనిచేస్తాడు అంతే. అండ్ ఎనర్జెటిక్. యా. మీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే మీ కలీగ్స్, మీరు బాగా మీతో పాటే స్టార్ట్ అయింది కెరియర్, ఇప్పటివరకు అలా నడుస్తూ వచ్చింది. పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ అ బాండ్ యూ షేర్ విత్ దెమ్ అండి వాళ్ళిద్దరు? చాలా బాగుంటాం అండి మేము. అవునా? చాలా బాగుంటాం. ఎస్పెషల్గా నాకు అంటే రాజమౌళి గారిది మేము కలిసేది ఎక్కువ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం. ఇది రాజమౌళి గారు కానీ వాళ్ళ కీరవాణి గారి ఫ్యామిలీ అందరూ వినయ్ గారు వచ్చారని అదొక ఆనందంగా ఫీల్ అవుతారు. నాకు అది చాలా ఇష్టం. జగన్లో ఏంటంటే రాజమౌళి గారు కొంచెం కూల్ ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటాం కానీ నవ్వుకుంటాం సరదాగా. జగన్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే లోలో ఉన్నప్పుడు జగన్ తలుచుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు అసలు భయం కానీ కేర్ కానీ ఏముండదు, బిందాస్. మళ్ళీ జన్మ ఉంటుంటే జగన్లా పుట్టాలి. వావ్, గ్రేట్ లైన్, సూపర్. మరి అలాంటప్పుడు మీరు జగన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళరు, ఇంట్లో ఎందుకుంటారు? వెళ్తుంటారా జగన్ గారి? వెనెవర్ యు ఆర్ డౌన్ యు గో దేర్. అలానేం కాదు, సరదాగా వెళ్తుంటాం. ఎప్పుడన్నా భయ ఎక్కడున్నావు అని అంటే ఇంట్లో అదే ఆఫీస్లో ఉన్నాం భయ అంటే ఫ్రీయేనా అంటే మొత్తం అన్ని పక్కన పడదు రా. నేనంటే బాగా ఇష్టం. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన సినిమాలో ఒక పాటలో మీ గురించి ఒక లైన్ రాశారు. అవును, ఏమి? అవును, రాశారు కదా. ఏంటది? అప్పలనాయుడు. అప్పలరాజు సినిమా పేరేంటే అది గుర్తు రావట్లేదు. సమ్ అప్పలరాజు మూవీ. ఆ సినిమాలో ఆ పాటలో మీ మీద కూడా ఒక లైన్ ఉంది, సుమోలతో వినాయక్ అని వస్తుంది. అవును. సో హౌ డిడ్ యూ ఫీల్ దాట్? అప్పుడు ఆయన ఆ పాటలో రిలీజ్ ముందే చెప్పారు నాకు, చెప్పారు రాస్తున్నారు మీ అందరూ ఇలా రాస్తున్నారు ఆయన గురించి ఆయన రాసుకున్నారు కాబట్టి అదే రాయండి సార్. సో రామ్ గోపాల్ వర్మ గారు మీ సినిమాలు చూసి ఎప్పుడన్నా ట్వీట్ చేశారా? లేదండి. సో మీరు ఇంకా ఆయన హిట్ లిస్ట్లో లేరన్నమాట. నేను ఆయన ట్వీట్ చేసే హిట్ లిస్ట్లో మీరు లేరు. లేదు, ఆయన పెద్ద డైరెక్టర్స్ని అలాగా ఏమి ఇది చేయరు ఆయన. అవునా? చూడండి, ఆయన ఇప్పుడు డైరెక్టర్స్ మీద ఏం కామెంట్స్ ఉంటాయి. బాగుంటే బాగుందని పెడతారు కానీ బాగోపోతే పెద్ద డైరెక్టర్స్ని ఏమి చేసేది. ఇంకా ఆయన కూడా అంటే అర్థం ఉండదు కదా. కరెక్ట్. బట్ మీకుందండి ఆయనతో అసోసియేషన్? ఇప్పుడు హౌ అంటే ఎలాంటి బంధం ఉంది మీకు ఆయనతో? కలిసినప్పుడు ఆయన కంపెనీ బాగా కూర్చుంటాం సరదాగా. ఏమేం చేస్తారు? మీరు తాగరు కదండి, జస్ట్ కూర్చొని అందరూ బూజ్ చేస్తూనే మీరు పక్కన కూర్చుంటారా? అలా ఏం లేదు, నేను తాగి నేను తాగుతా అంతేనా? ఓకే. సరదాగా కూర్చుంటాం, అడుగుతాం అన్నీ ఆయన్ని. సార్ శివ అప్పుడు అదేంటి ఇదేంటి హిందీ ఆ సినిమాలు అయ్యి అడుగుతుంటాం, సరదాగా చెప్తూ ఉంటారు. బాగుంటుంది కూర్చుంటే మాత్రం టైమే తెలియదు. వంగవీటి చూసారా? లేదు, చూడలేదండి. నేను ఈ బిజీలో చూడలేదు. అయితే సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.